ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరికి కనపడదు, నాకే కనపడదు. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. కనిపిదు, మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఓ ఏం చెప్తుందంటే ఈ సృష్టిని కాపాడమంట. పాచిపోయిన అన్నాన్ని పాయసం చేసుకుని అమ్ముకునే నువ్వు సృష్టిని కాపాడమంట. వాళ్ళ గురించి చెప్పకరోయ్, కాలుతుంది ఇక్కడ. రామ్మా, వచ్చిందండి వయ్యారి. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. అంటే మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. ఒరే, నేనేంటో చూశాను, ఏం చూశానో కూడా గుర్తు రావట్లేదు. ఏం చూశానంటావు? ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి. మనిషి అందంగా కూడా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఎవరినో ఒకరిని ఎవరో ఒకరిని ఆ చేసుకోవాలి. టైంలో ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నావు, ఈయన వచ్చాడు, ఈయన కర్మ. అవును. అంతే. ఓకే, నీ కర్మకి నువ్వు వచ్చావు, చేసుకుందంట. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే మరి అది నీ రెచ్చగొడితే చేతుల్లో ఉండాలి. రెచ్చిపోతారండి కొంతమంది. మారింది వీళ్ళు. 10 సంవత్సరాల నుంచి నన్ను ఏపుకు తిన్నారండి. నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు 9 years. గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. 2010లో అయితే 9 ఏళ్ళు కాపురం ఎలా చేస్తావు? 10 ఏళ్ళు ఎలా నిన్ను టార్చర్ పెడతారు? ఏం లెక్కలు చెప్తున్నావు? నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా. నీ వల్ల ఏం బెనిఫిట్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు? నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతుంది. నాకు నేను సమాజానికి ఏమి చేయకపోయినా వాళ్ళు బెనిఫిట్స్ అంటే దాన్ని బెనిఫిట్ అనరు. నువ్వు సంపాదించిన సంపాదన ఐ థింక్ వాటో వాట్ అన్నమాట. కొడుకు ఎంత వయసు? 1 year అండి. 1 year. 2 ఏళ్ల ముందు ఆవిడ వదిలేస్తే 1 year కొడుకు ఎలా ఉంటాడు? అదే మ్యాజిక్. భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకో మగవాడితో వెళ్ళటం అనేది చాలా తప్పని నీకు తెలీదా? తెలియదు. ఇద్దరు వల్ల నేను అసలు అతను ఇతను ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మూడో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆ రోజు తెలుస్తుంది కోర్టు అంటే ఏంటి, చట్టం అంటే ఏంటని. ఇలా ఆటలు ఆడుతా ఉంటే ఊరికే ఉండరు, తోక కత్తిరించి సున్నం పెడతారు. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతిథి శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఏమండో ఇది విన్నారా? దేవకన్యలు కదా, స్టేట్ అయింది భూమి, పెరుగుదల ఇది పేట భూమి. ఏమి లేదండి, మా వాడికి అప్పుడప్పుడు కాస్త మతి సరిగ్గా ఉండదులేండి. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం. నేను నమ్మనురా, అడుగు తిరు. మా తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తాడు, రోజు కనిపిస్తాడు మేడం గారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. పరంజ్యోతి దేవుడు అతను తొండమని చెప్పాడు తాతయ్య. పరంజ్యోతితో కలం అన్నాడు కానీ. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి ఒక మానసిక పరిస్థితి అనకండి. మానసిక పరిస్థితి ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా